చోటా చెఫ్. ప్రతిరోజు లాగానే ఈ రోజు కూడా మనం ఒక కొత్త వంటతో వచ్చేసాం. అక్కలేదు, నేను ఒక్కనైతే ఎదుగు చేసేద్దాం. ఏం చేయాలి, ఏం చేయాలబ్బా? ఏనా తమ్మి ఏం చేస్తున్నావు? ఆలోచిస్తున్నా. కాస్త ఆగాలని వచ్చేంత వరకు మధ్య డిస్కస్ చేస్తాం కదా. ఇంత ఎక్సైట్మెంట్ వద్దు, నేను వచ్చేంత కొంచెం. సో ఈ రోజు స్పెషల్ మనకి ఎంతగానో ఇష్టం ఉంటుంది, నోరు ఊరిపోతుంది, నోట్లో పెట్టుకుంటే జారిపోతుంది. అదేంటో తెలుసా? పన్నీర్ పిజ్జా. నీకు పన్నీర్ అంటే ఇష్టమా? పన్నీర్ పిజ్జా అంటే? పన్నీర్ అంటే బాగా ఇష్టం, పిజ్జా అంటే ఇంకా ఇష్టం. ఓకే, పన్నీర్ ఇష్టం, పిజ్జా ఇష్టం, రెండు కలిపితే పన్నీర్ పిజ్జా డబల్ ఇష్టం అంటే పన్నీర్ పిజ్జా. సో పన్నీర్ పిజ్జాకి కావాల్సిన పదార్థాలు చూసేయండి తొందరగా. పన్నీర్ పిజ్జాకి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు, పిజ్జా బన్స్, పిజ్జా సాస్, టొమాటో సాస్, చీజ్ తురుము, సాల్ట్, ఒరిగానో, పెప్పర్. కావాల్సిన పదార్థాలు చూసారు కదా, తొందరగా మనం వంట స్టార్ట్ చేసేద్దాం. నేను ఇంకా అస్సలు ఆగలేకపోతున్నా. అక్క తొందరగా. ఫస్ట్ ఒక ట్రే తీసుకోండి. సో ఓకే, నాట్ బ్యాలెన్స్. ఓకే, సో దీస్ ఆర్ బేబీ పిజ్జా. వి ఆర్ బేబీస్ రైట్? సో బేబీ పిజ్జా. ఓకే, బేబీ పిజ్జా పెట్టుకొని, సో దిస్ ఈస్ పిజ్జా సాస్ సపరేట్ గా ఉంటుంది. అండ్ 2 స్పూన్స్. ఓకే, 2 స్పూన్స్ తీసుకో. సో ఇది బేబీ సాస్ కి పైన పిజ్జా సాస్ పోయాలి. ఒక్క నిమిషం అక్క, నువ్వు బేబీ సాస్ అంటున్నా. బేబీ పిజ్జాకి పిజ్జా సాస్ అప్లై చేయాలి. ఈ బేబీ పిజ్జా కూడా నీలానే ఉంది రచ్చు. పిజ్జా బిజీలాగా ఉన్నది, మనుషుల్లాగా ఉన్నది. ఆలోచించి మాట్లాడతాం. సో ఇలా అప్లై చేసుకున్న తర్వాత, సో పిజ్జా సాస్ అప్లై చేసాం. ఇప్పుడు నార్మల్ సాస్ అప్లై చేయాలి. సో ఇది స్పూన్ టమోటా సాస్. అది నెక్స్ట్ సాస్ తీసుకొని ఇలా పోసి ఇలా అప్లై చేయాలి. ఇలా ఫాస్ట్ గా చేయరా, తినాలందా లేదా నీకు? నీకొచ్చు కదా అక్క, నాకు ఇంకా రాదు. నీతోనే చెఫ్, ఫాస్ట్ గా చేసేయాలి. సో దీస్ ఆర్ పన్నీర్ చిన్న చిన్న ముక్కలు చేశారు. బేబీ పిజ్జాకి బేబీ పన్నీర్ స్ప్రింకిల్ చేసేసుకోవాలి. కొంచెం ఎక్కువ వేసేసుకుందామా? ఎక్కువ వేసేసుకుందాం. వావ్, ఎంత బాగుందో. మనకంటే ఇంకెవరి తోపులు ఉండరు ఇంత బాగా చేసేవాళ్ళు. కానీ రెస్టారెంట్ చేసేవాళ్ళు బాగానే చేస్తారులే. యా, సూపర్ ఉంది. ఓకే, ఇప్పుడు చేసిన తర్వాత పైన చీజ్. సో చీజ్ కూడా ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలి. ఎంత బాగుంది. ఏంటి అలా చేస్తున్నావు? ఇంకో ఇలా చేయి. అలా చేస్తే మొత్తం ఒకటే చోట ఉంది. ఇలా ఎలా అంటే మధ్యలోనే ఎక్కువ, అంటే రుచి ఎక్కువగా ఉంటుంది. సైడ్స్ లో ఏముందిరా? చిల్లీ సాస్. కదా. సో నెక్స్ట్ పెప్పర్. జస్ట్ కొంచెం ఇలా తీసుకొని ఇలా ఇంతే. నీకు జలుబు ఉంది కదా, కాస్త ఎక్కువ వేసుకో. కాస్త జలుబు తగ్గిపోయింది. సో నెక్స్ట్ సాల్ట్ కొంచెం. ఇది ఆరగానో, తెలుగులో ఏమంటే నాకు తెలియదు. చెప్పేది ఏంటి? ఆరగానో. యా, వెరీ గుడ్. సో బేబీ పిజ్జా పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి. నాకు వచ్చేసింది స్టవ్ వెలిగించడం. ఇప్పుడు ఇది పైన ఇలా పెట్టుకొని
మనకి ఇక్కడ బటర్. సో బటర్ని కూడా కొంచెం తీసుకొని పైన పెట్టేసి వేసేసావా? అయ్యా అక్క, ఏమైంది? స్కూల్ హోంవర్క్ ఏం మర్చిపోయానక్క. అవునా? నేను చేసిస్తారా నీకు హోంవర్క్? ఇప్పుడు నువ్వు అలా అంటున్నావు, తర్వాత ఏమో నాకు హ్యాండ్ ఇచ్చేస్తావు. ఇప్పుడు టీచర్ ఈ హ్యాండా? అది కాదు, ఇప్పుడు టీచర్ కి తెలిసిందనుకో రేపు నేను హోంవర్క్ చేయలేదని నన్ను ఇలా వంట చేసినట్టు కాల్చి వంట చేస్తుంది. ఓకే, నాకు అర్థమైంది. ఇక్కడ నువ్వు ఎలా వంట చేస్తున్నావు, రేపు నేను అక్కడ వంట చేస్తున్నా స్కూల్లో. పర్లేదురా, మీ అక్క నేను హెల్ప్ చేశాను, నేనేం హ్యాండ్ ఇయ్యను. చాలు. సో మనం పక్కన పెట్టుకున్న బేబీ పిజ్జాని వీటి మీద వేసేసుకోవాలి. వేసేసుకుందాం. కానీ జాగ్రత్త. సో ఇలా ఫ్రై అయ్యేలోపు, ఐ మీన్ కింద రోస్ట్ అయ్యేలోపు మనం పైన మూత పెట్టేసుకోవాలి, పెట్టేయాలి. సో లాస్ట్ ఎపిసోడ్ లో మనం పాటలు పాడాము. ఐ మీన్ నేను పాట పాడాను, నువ్వు జోక్ చెప్పావు. చెప్పు, నేను పాట పాడతా. ఓకే, నేను జోక్ చెప్తాను. నీ ఫ్రెండ్ పేరు ఎవరిదన్నా చెప్పు. అదే బెస్ట్ ఫ్రెండ్ చెప్పనా, బెస్ట్ ఫ్రెండ్ ఏదో పేరు, నీకు తెలియని పేరు, అప్పారావు, సుబ్బారావు, పెంటమ్మాన్, ఏదో చెప్పు. మా బెస్ట్ ఫ్రెండ్ అక్షయ్. ఓకే, అరే వద్దు వద్దు, ఇంకో బెస్ట్ ఫ్రెండ్ వద్దు. ఇంకా బెస్ట్ ఫ్రెండ్ వద్దా? శౌర్య. ఓకే, శౌర్య నడుచుకుంటూ వెళ్తున్నాడు. నడుచుకుంటూ వెళ్తుంటే వాడు ముందు, అంటే ఇప్పుడు 2000 నోట్స్ అట్లా వచ్చాయి కదా, అంతకు ముందు ఒక 1000 నోట్ కనిపెట్టది. సో కనపడితే వాడికి 1000 రూపీస్, 1000 రూపీస్ కనపడితే ఎట్లా అనుకుంటాం, వావ్ 1000 రూపీస్ నాకే కావాలని చెప్పేసి తీసుకుంటాం. సో వాడు కూడా ఏం చేశాడు, తీసుకొని పాకెట్ లో పెట్టుకొని బావన్ దగ్గర కూర్చున్నాడు. ఇలా కూర్చో అంటే ఒక డిమ్ లైట్ దగ్గర ఇట్లా ఇట్లా కూర్చొని మాట్లాడుతాడు. సో మధ్యలో 1000 రూపీస్ ఉంది, 1000 నోట్. ఐ థింక్ ఇది అయిపోయింది. సో లెట్స్ ఆఫ్ ఇట్. బట్ ఇది చల్లగా లోపు కనుక మాడిపోయినట్టు అనిపిస్తుంది. అది కాదు, నువ్వు ఇంకా జోక్ కంటిన్యూ చేయి. ఎవరు అక్కడ సంతోషిస్తున్నారు, ఇంకా పూర్తి అవ్వలేదని టెన్షన్ అంటే ఇది మాడిపోద్దామన్న భయం రా, నేను చూసుకుంటాను. చెప్పు. సో బావ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. సో వాళ్ళు బాగా డిస్కస్ చేస్తున్నారు, 1000 రూపీస్ దొరికిందంటే ఏం చేయాలి అని. సో ఎట్ లాస్ట్ బావన్ అన్నాడు, సరేరా మనం దీన్ని 50-50 వేసుకుందామని. 50-50 వేసుకుందాం అన్నాడు. అయితే శౌర్య ఏమన్నాడంటే 50-50యా, మరి 900 ఏం చేద్దాం రా అన్నాడు. అర్థమైంది నీకు? అసలు అర్థమైంది. 1000 లో హాఫ్ ఎంత? 500. వాడేమన్నా 50-50 అంటే 50-50 తీసేస్తే మిగిలిన ఎంత? 900. అంటే అక్కడ ఇద్దరికి బుద్ధి లేదని చెప్పేసి అన్నారు. అంతే, బావానికి కూడా బుద్ధి లేదు. బావానికి అస్సలు బుద్ధి లేదు. మంచిది. శౌర్యకి పర్లేదు, బాగానే ఉంది వాడికి. ఓకే, సో కింద బాగా రోస్ట్ అయిపోయింది. సో వాడిదొకటి నాదొకటి పెట్టి. అక్క పిజ్జా చాలా బాగుంది, చూస్తే చాలా బాగుంది, స్మెల్ గా చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో బేబీ పిజ్జా రెడీ. ఒకసారి దగ్గర చూపి మధ్యలో. ఓకే, బేబీ పిజ్జా ఎలా తయారు చేసాము వచ్చేసారు కదా. బట్ అంతకంటే ముందు, మేము టేస్ట్ చేసే ముందు ఒకసారి కావాల్సిన పదార్థాలు మరియు ప్రొసీజర్ చూసేసి అప్పుడు తినేద్దాం. ఓకేనా? చూసేయండి. పన్నీర్ పిజ్జాకి కావలసిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు, పిజ్జా బన్స్, పిజ్జా సాస్, టొమాటో సాస్, చీజ్ తురుము, సాల్ట్, ఆరిగానో, పెప్పర్. పన్నీర్ పిజ్జా తయారు చేసే విధానం: ముందుగా ఒక ప్లేట్ తీసుకొని దానిలో పిజ్జా బన్స్ తీసుకోవాలి. ఇప్పుడు దాని మీద పిజ్జా సాస్, టొమాటో సాస్, పన్నీర్ ముక్కలు, చీజ్, పెప్పర్, ఉప్పు, ఆరిగానో వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బటర్ వేసి మెల్ట్ చేసుకోవాలి. బటర్ మెల్ట్ అయిన తర్వాత ముందుగా చేసుకున్న పిజ్జా బేస్ ని బటర్ లో రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ చేసుకున్న పిజ్జాని సర్వింగ్ ప్లేట్ లో తీసుకోవాలి. అంతే, పన్నీర్ పిజ్జా రెడీ. కావాల్సిన పదార్థాలు ఇంకా ప్రొసీజర్ చూస్తారు కదా, ఇంకా తినేద్దాం. టేస్టింగ్ టైం. కాకపోతే తినక ముందే మీ ఇష్టం, కట్ చేసుకోవడం కూడా తినొచ్చు. బట్ మాకు తొందరగా ఉంది, కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం. సో తినేస్తున్నాం.
చాలో awesome 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 చాలా బాగుంది. చూసే వాళ్ళందరికి తినాలనిపిస్తుంది కదా. మీరు కూడా మాలాగా ప్రిపేర్ చేసుకొని తినేసేయండి. ఓకేనా? తినేసేయండి, చాలా బాగుంది. మెల్లిగా తొందరపడకు. సో మేము ఇలాగే తింటూనే ఉంటాము. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో మరి కొత్త ఫుడ్ ఐటమ్ తో వచ్చేస్తాం. అంతవరకు చోటా చెఫ్ లో బాయ్ బాయ్.